నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 25వ డివిజన్ బుజ్జిబుజ్జి నెల్లూరులో 50 లక్షల రూపాయలతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పునర్నిర్మాణం పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి విచ్చేశారు. ఆయనకి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి స్థానిక కార్పొరేటర్ బద్దెపూడి నరసింహగిరితో కలిసి పునర్నిర్మాణం పనులను టెంకాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 25వ డివిజన్ అభివృద్ధికి 7,50,00,000 రూపాయల నిధులు కేటాయించామని తెలిపారు. గతంలో ఈ ప్రాంతానికి ప్రజాబాటలో భాగంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో వాటర్ ప్లాంటు సమస్య ఉందని చెప్పారన్నారు. స్థానిక ప్రజలందరూ చెప్పినప్పుడు వెంటనే ప్రత్యేక చొరవ తీసుకుని వాటర్ ప్లాంటు రెన్యువేషన్ పనుల కోసం 50 లక్షల రూపాయలను మంజూరు చేయించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 25వ డివిజన్లోని బుజ్జిబుజ్జి నెల్లూరులో వాటర్ ప్లాంట్ మీకు అందరికీ కూడా తెలుసు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ వాటర్ ప్లాంట్ రిపేర్లో ఉండి స్థానికంగా ఉన్న వారందరికీ కూడా వాటర్ సరిగ్గా అందక సమస్య ఉన్నదని గతంలో ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడు కానీ, తర్వాత కొన్ని పర్యటనలకు వచ్చినప్పుడు కానీ శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి దృష్టికి ఇటు మా పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా తెలియజేయడం జరిగింది. దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ ప్లాంట్కి తిరిగి మరలా అన్నీ కూడా రిపేర్ చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో 50 లక్షల రూపాయలతో దీనికి ప్రత్యేకంగా కేటాయించి ఈరోజు దానికి మనందరం కూడా టెంకాయ కొట్టడం కూడా జరిగింది. ఈ పనులన్నీ కూడా రాబో 2 నెలల్లో పూర్తి చేసుకుని పూర్తిగా ప్లాంట్ని అందుబాటులోకి తెచ్చి ప్రజలకి అవసరం నిమిత్తం దీన్ని ఉపయోగిస్తామని, అదేవిధంగా ఇదే 50 లక్షల రూపాయల్లో ప్లాంట్ రిపేర్తో పాటు 15 నెలలు మెయింటెనెన్స్ కూడా ఆ కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సుతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని 100 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేకంగా బుజ్జిబుజ్జి నెల్లూరు 25వ డివిజన్కి వస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలోనే దాదాపు 6,50,00,000 రూపాయలతో వివిధ రకాల పనులకి శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పటికే 5 కోట్ల రూపాయల పనులు కూడా జరిగినాయి. కొన్ని పనులు జరుగుతున్నాయి, కొన్ని ఈరోజు మనం శంకుస్థాపన కూడా చేసుకున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకేదైనా ఉన్నా కూడా ఈ డివిజన్కి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి పెట్టి రాబో రోజుల్లో ట్రైన్లైనా, కాలువలైనా, కరెంట్ అయినా, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి వీటన్నిటికి కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి చేస్తామని మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు వివరిస్తున్నాం. అదేవిధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా ఏ విధంగా వస్తున్నాయో కూడా మీకు అందరికీ తెలుసు. ఈ మంచి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.